దేవుడా మీరే కార్యం చేయండి నాయన. దయగల తండ్రి, కృపగల నాయన, మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు కావా. పరిశుద్ధాత్మదేవ నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, స్థలమంతా నీ సెక్కిన మేఘం రామరింప చేయతండి. సాతాన క్రియ లయపరచబడిన గాక నీ కార్యములు జరుగును గాక. సాతాన క్రియ లయపరచబడిన గాక మీ కార్యములు జరుగును గాక. సాతాన క్రియ లయపరచబడిన గాక మీ కార్యములు జరుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యెషయా గారు రాస్తూ ఆయన అంటాడు కదా, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశం ఆలకించును, భూమి చెవియొగ్గును. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అంటున్నాడు. మరి దేవుడు పిల్లలను చేశాడట, వాళ్ళని ఏం చేశానంటున్నాడు ఆయన? పిల్లల్ని పెంచాను. ఎలా పెంచానంటే గొప్పవారిగా చేశాను వాళ్ళని. వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు అని చెప్తున్నాడండి. వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అని చెప్తున్నాడు. ఇది మనము టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే టేక్ ఇట్ ఈజీగానే మనకు అర్థమవుతుంది. కానీ కాస్త మనం లోతుగా వెళితే అండి మనకి ఆ లోతైన విషయాలు అర్థమవుతాయి అన్నమాట. లోతైన విషయాలు అర్థమవుతాయి. అసలు దేవుడు ఏంటి, ఆకాశంతో భూమితో చెప్పుకోవడం ఏంటి, అసలు మనలో మనము ఒకసారి ఆలోచన చేద్దామండి. ఇప్పుడు మనకు పిల్లలు ఉన్నారండి. మన పిల్లలు మనము చెప్పిన మాట వినకుండా మన మీద తిరగబడితే మనకి ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది చెప్పండి? అసలు అంతా ఇంత బాధ ఉంటుందా? అంతా ఇంత బాధ ఉంటుందా? ఈ రోజుని చాలామంది తల్లిదండ్రులు బిడ్డల కొరకు ఏం చేస్తున్నారు? వీళ్ళని ఎంతో చక్కగా పెంచాను, కన్నాను, పెంచాను, వీళ్ళని గొప్పోళ్ళుగా చేశాను. మరి వీళ్ళు చక్కగా తయారైన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు? నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. తల్లి అని గౌరవం లేదు, తండ్రి అని గౌరవం లేదు, మరి ఏ గౌరవం లేకుండా వీళ్ళు ఇలా అయిపోయారు. మేము ఎంతో కష్టపడి వీళ్ళని ఏం చేసాం? మేము వృద్ధిలోకి తీసుకొచ్చాం, ప్రయోజకులు చేసాం, ఇలా చేసాం, అలా చేసామని ఈ రోజుని తల్లిదండ్రులు ఎంతోమంది మరి ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. చాలామంది మరి చాలా రకాలుగా అయిపోయారండి ఈ రోజున మనం చూస్తుంటే. అయితే మరి దేవుడు కూడా మొదట వీళ్ళ కాదంట, మనుషులు కాదంట, అవుతా ముందు దేవుడు అయిపోయాడట. ఆ బాధకి ఎవరు గురయ్యారు? మొదట దేవుడు గురయ్యాడండి. ఎలాగ గురయ్యాడు అంటే చూడండి, సాతానుని మరి సాతాను కాదు కానీ మరి ప్రధాన దూత అనమాట అండి. సాతాను పేరేంటి? ప్రధాన దూత. అభిషేకము నొందిన దూతను రాశాడు అనమాట అండి. యెహెజ్కేలు 28వ అధ్యాయంలో మనం చదువుతుంటే అభిషేకము నొందిన కెరూబు అని రాయబడింది అక్కడ. ఒకసారి చదువుతారా మీరు? ఒకసారి చూడండి. యెహెజ్కేలు 28:14 అభిషేకము నొందిన కెరూబువై యొక్క ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుంటివి అంటున్నాడు. ఈ యొక్క కెరూబు ఏం చేయబడిందటండి? అభిషేకం పొందిందంటండి. దేవుడు అందుకని ఏం చేశాడంటేనట, నిన్ను నియమించాను అన్నాడు. దేనికి నియమించాడు దేవుడు అని మనం ఆలోచిస్తే అతను చేసే పని ఏంటండి? పరలోకంలో ఆరాధికుడు. అంటే ఆరాధన చేయడానికి అతను నియమించబడ్డాడండి. అభిషేకము పొందిన కెరూబుగా అతడు దేవుణ్ణి ఆరాధించడానికి నియమింపబడ్డాడండి. నియమింపబడ్డాడు. కానీ ఆ క్రింద చదివే కొద్ది అతని యొక్క పరిస్థితులు అక్కడ బయలుపడతా ఉన్నాయన్నమాట అండి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడవుగా ఉండివి. అంటే ఎంతవరకు అతను యథార్థంగా కనిపించాడంటేనంట,
పాపం అతనిలో కనబడేంత వరకు యథార్థంగా కనిపించాడటండి. ఆ తర్వాత అంటండి, అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను అని రాశాడండి. ఇక్కడ మనము యెషయా గారు 14వ అధ్యాయంలో రాశాడండి. అక్కడ ఏమని రాశాడంటే, ఓ తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఆకాశము నుండి నువ్వు ఎట్లు పడ్డావు అని ఆయన అక్కడ రాశాడండి, ఆ ప్రవక్త గారు. ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త గారు ఇక్కడ కొన్ని విషయాలు రాశాడనమాట అండి. అయితే అభిషేకము నొందిన కెరూబుగా నియమింపబడ్డాడట. దేనికి నియమింపబడ్డాడు? ఆరాధన చేయడానికి నియమింపబడ్డాడు. ఆరాధన చేయడానికి నియమింపబడిన ఈయన ఏం చేశాడు? తన యొక్క సౌందర్యమును చూసి, తేజస్సును చూసి ఏమయ్యాడట? గర్వపడ్డాడటండి. తనకున్న జ్ఞానమును బట్టి గర్వపడ్డాడటండి. అందుకే మరి దేవుని చేత జ్ఞానము పొందిన సొలొమోను గారు రాస్తూ అంటాడు కదా, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని ఆయన అక్కడ రాశాడనమాట అండి. అంటే ఇక్కడ మరి ఈ యొక్క దూతకి చాలా ప్రధానత్వం ఇవ్వబడిందండి. ఆ దూతకి ఏమివ్వబడింది? ప్రధానత్వం ఇవ్వబడింది పరలోకంలో. దేవునికి నియమింపబడిన పర్వతం మీద వాడు ఉండేవాడట. ఇక్కడ రాయబడింది ఆ మాట. ఆ పర్వతం మీద నుంచి త్రోసివేశాడటండి దేవుడు, దాన్ని నాశనం చేస్తాడటండి. ఎందుచేత నాశనం అయ్యింది? గర్వం వలనండి. ముఖ్యంగా సాతాను అనగానే గర్వం అనే మాట వస్తుందన్నమాట అండి. అయితే అక్కడి నుంచి త్రోసేసాడటండి. త్రోసివేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు అంటే, మరి వాడు అంటున్నాడు, నువ్వు అన్యాయం చేసావు అని చెప్పినప్పుడు దేవుడు ఒక మట్టితో మనిషిని నిర్మించుకుని తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయడము రండి అని తయారు చేసుకున్నాడండి. తయారు చేసుకుంటే మరి వీడేం చేశాడంటేనంట, మరి ఆ పైన ఉన్న ఒక వచనంలో కూడా అదే మాట చెప్తున్నాడు అనమాట అండి. ఏమంటున్నాడంటే 13వ వచనం చూడండి. దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి, మాణిక్య గోమేదకము సూర్యకాంతము మణి రక్తవర్ణపు రాయి చూడండి, నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రక్తములతోనూ బంగారుతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నియమింపబడిన దినమున పిల్లల గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమయ్యి. అంటే ఏదేను తోటలోని ఉన్నావు అంటున్నాడు. ఇక్కడ ఎక్కడున్నాడంట? ఏదేను తోటలోకి ఎలాగెళ్ళాడు? పాములోకి ప్రవేశించాడండి. సర్పంలోకి, భూజంతువుల్లో ఒక జంతువు పాము అని చెప్పాను. ఆ జంతువులోకి ప్రవేశించాడు. అదే మాటని ఇక్కడ రాస్తున్నాడు అనమాట అండి. నీవు భూజంతువుల్లో, భూజంతువు కాదు, ఏదేని తోటలో నీవు ఉన్నావు అని చెప్తున్నాడు అనమాట. ఈ ఏదేని తోటలోకి ఎందుకు వెళ్ళాడు? మనిషిని దేవుడు నిర్మించాడు గనక, తన స్వరూపము చెప్పున తన పోలిక చెప్పు నిర్మాణం చేశాడు గనక, నాకు లేనిది వాడికి ఎందుకు రావాలి అని చెప్పేసి ఆ యొక్క పగతో, కక్షతో, అసూయతో ఏం చేశాడు అంటే, దేవుడు ఏ ఫలాన్ని తినొద్దని చెప్పాడో వాళ్ళకి ఆ ఫలాన్ని తినేటట్టుగా వాడు ఏం చేశాడు? వాళ్ళని ప్రోత్సహించాడు, ఆకర్షించాడండి. ఒక రకంగా చెప్పాలి అంటే ఆకర్షించాడు అనమాట అండి. ఆకర్షించినప్పుడు ఆ ఫలాన్ని వాళ్ళు తినటం జరిగిందండి. మనిషిని నిర్మాణం చేసినప్పుడు మనిషిలో పాపం లేదండి.
పాపిగా నిర్మాణం చేయలేదు దేవుడు. ఈ ఫలం ఎప్పుడైతే అతను తిన్నాడో దేవుడు తినొద్దు అని చెప్పాడు. తినమని ఒకవేళ చెప్పినప్పుడు అతను తినాలి, కానీ తినొద్దు అని చెప్పినప్పుడు ఇతను ఏం చేశాడు? తినొద్దు అని చెప్పిన దేవుని మాట వినాలా, తినడానికి ఆకర్షించిన సాతాను మాట వినాలా మనిషి? మరి ఇప్పుడు మనం ఎవరి మాట వింటున్నాం? వాళ్ళ మాట అలా పెడదాం. ఇప్పుడు మనం ఎవరి మాట వింటున్నాం? దేవుని మాట వింటున్నామా? దేవుడు మనకు చెప్తానే ఉంటున్నాడు, వాక్యం బోధిస్తానే ఉంటున్నాడు. ఎంతమంది దేవుడికి మనము దేవుని మాటలకు చెవి యొగ్గుతున్నాం, ఆలకిస్తున్నాం, అంగీకరిస్తున్నాం, వాటి ప్రకారంగా జీవిస్తున్నాం మనం? ఇది చాలా మెయిన్ అండి. మనం వచ్చాము, విన్నాము, వెళ్ళాము, ఇది కాదు కావాల్సింది దేవుడికి. వచ్చిన మనం ఏం చేయాలి? వినాలి. విని విడిచిపెట్టేయకూడదు. విన్న దాని ప్రకారంగా ఏం చేయాలి? మనము జీవించాలి, అనుసరించాలి. అనుకరించటం వేరు, అనుసరించటం వేరు. దేవుడు ఎలా మాట్లాడాడు అలాగే మాట్లాడడం వేరండి. అది అనుకరణ అంటారు. అనుకరణ కాదు కావాల్సింది దేవుడికి, అనుసరించాలి. దేవుడు నీకు నాకు ఏం చెప్పాడో అది చాలా ఇంపార్టెంట్ మనకి. దెయ్యం చెప్పింది కాదు మనకి ఇంపార్టెంట్, దేవుడు చెప్పింది మనకు చాలా ఇంపార్టెంట్. కానీ ప్రతి ఉదయం సాయంత్రం ఆయన వచ్చాడు, మాట్లాడాడు. రోజు చాలా ఆనందించారు ఆయనతో కలిసి. కానీ ఒకరోజు ప్రవేశించాడు అక్కడికి. ఇది నిజమా అన్నాడు, ఆ ఫలాన్ని తినమన్నాడు. ఆకర్షణలో పడిపోయారండి. గమనించండి, పిల్లలు త్వరగా ఆకర్షణకి లోనైపోతారు. వాళ్ళ పిల్ల దశ అని మనం చెప్పుకోవచ్చు. అక్కడ ఏ దశలో ఉన్నారు వాళ్ళు? పిల్లల దశలో ఉన్నారండి. పిల్లల దశలో ఉన్నారు కనుకే వాళ్ళు ఏమైపోయారు? ఆకర్షింపబడిపోయారు అన్నమాట. అందుకే దేవుడు ఏమని చెప్తాడంటే, బాలురు నడవవలసిన మార్గములో నడిచేటట్లుగా నువ్వేం చెయ్యాలి? అది మనం చెయ్యాల్సింది. మన పిల్లలు దేవుని మార్గంలో నడిచేటట్లుగా వాళ్ళో ఏళ్ళో కాదు చెప్పడం. ఎవరు చెప్పాలి? మనమే చెప్పుకోవాలి మన పిల్లలకి. దేవుని మార్గంలో నడిచేటట్లుగా చెప్పుకోవాలి వాళ్ళని. మనం వాళ్ళ కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు కూడా ఏం చేయాలంటే మనం చెప్తూనే ఉండాలంట. ఒక రకంగా చెప్పాలి అంటే అరిగిపోయిన టేప్ రికార్డులా మనం ఏం చేయాలి? వాళ్ళకి చెప్పుతూ ఉండాలన్నమాట అండి. ఆయన ఉదయం చెప్పాడు, సాయంత్రం మాట్లాడాడు, ఉదయం మాట్లాడాడు. ఎన్ని ఎడిపోయినాయో తెలియదు మనకు. ఒక్క మాట ఇది నిజమా అంటే వెంటనే ఏమైపోయింది? ఆకర్షణలో పడిపోయింది. సాతాను మాట అలాగే ఉంటుందండి. సాతాను మాట ఎలా ఉంటుంది? ఆకర్షణీయంగానే ఉంటుంది. అయితే ఎప్పుడైతే అలాగా ఆకర్షణకు లోనైపోయారో ఆ ఫలాన్ని తినేశారా. వాళ్ళ పాపిలుగా చేయలేదు దేవుడు. మనిషిని ఎలా చేయలేదు? పాపిగా చేయలేదు, పరిశుద్ధుడిగా చేశాడు ఆయన. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలని చేసుకున్నాడు మనల్ని ఆయన. మన మీద చాలా ప్రేమ ఉందండి ఆయనకి. మన పట్ల చాలా ఆశ కలిగి ఉన్నాడండి దేవుడు. మన పట్ల చాలా కోరిక ఉందండి ఆయనకి. నా బిడ్డలు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని. మీ బిడ్డల గురించి మీరు ఎంత ఆలోచించుకుంటారో అంతకంటే ఎక్కువ ఆలోచన మన గురించి ఉంటుందండి దేవుడు. ఈ బిడ్డని నేను ఇలా వాడుకోవాలి, అలా వాడుకోవాలి. నా బిడ్డ ఎవరికి వ్యతిరేకంగా ఉండాలి? సాతానికి వ్యతిరేకంగా ఉండాలని దేవుడు కోరుకుంటే మనిషి ఎలా ఉంటున్నాడు? దేవుడికే వ్యతిరేకం అయిపోతున్నాడండి. ఎంత విచిత్రంగా ఉందో చూసారా? ఆ వ్యతిరేకత ఎలాగొచ్చింది? అపవాది ద్వారా వ్యతిరేకత వచ్చిందండి. అపవాదికి వ్యతిరేకంగా మనల్ని తయారు చేయాలనుకున్నాడు దేవుడు. కానీ అపవాది ఏం చేసింది? మనిషిని దేవునికే వ్యతిరేకంగా చేసేస్తుంది అన్నమాట అండి. నీ పొరుగువారు, నీ ఇరుగువారు
నీ పిల్లల్ని నీకు వ్యతిరేకంగా చేస్తే నీ బాధ అంతా ఇంత ఉంటుందా? చెప్పండి, అంతా ఇంత ఉంటుందా? ఎంత బాధపడిపోతావు? నువ్వు తినగలుగుతావా? త్రాగగలుగుతావా? నిద్రపోగలుగుతావా? నెమ్మదిగా ఉండగలుగుతావా? చెప్పండి. ఆయన సృష్టికర్త. ఆయన ఎవరైనా? భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన. ఆయన సృష్టికర్త అయ్యుండి మట్టితో తయారు చేసిన నిర్మాణం చేసిన మనిషి కొరకు ఆయన పడే వేదన అంతా ఇంత కాదండి. ఆయన పడే వేదన అంతా ఇంత కాదనమాట. ఎంత బాధపడుతున్నాడంటేనంట, ఆకాశమా ఆలకించి భూమి చెవియొద్దు అంటే మనం ఆలోచిద్దాం. ఆకాశానికి వినే ఇది ఉందా? అయితేని ఇప్పుడు మనం ఆలోచించాలి. మీరు ఆలోచిస్తారో లేదో నాకు తెలియదు, నేను ఆలోచిస్తాను. ఆకాశమా ఆలకించు అంటే అది వినే స్వభావం దానికి ఉందా లేదా? భూమి చెవియొగ్గు అన్నాడంటే భూమి కూడా మాట వినే ఆ స్వభావం ఉందా లేదా? అసలు సృష్టితో ఆయన చెప్పుకుంటున్నాడంటే ఆయన ఎంత దయనీయమైన స్థితిలోకి ఆయన వెళ్ళిపోయాడో మీరు ఆలోచన చెయ్యండి. మనం మాట్లాడతామా ఈ రోజుని? చెప్పండి. నువ్వు నేను చెప్తాం అలాగా? ఆకాశమా చూడు నా పిల్లోడు ఎలాగైపోయాడో, నా పిల్ల ఎలాగైపోయిందని చెప్తామండి మనం? ఎవరితో చెప్తాం మనం? నీ ఇంట్లో వాళ్ళతో చెప్తావు, నువ్వు నీ రక్త సంబంధులతో చెప్తావు, నువ్వు నీ బంధువులతో చెప్తావు, నీ స్నేహితులతో చెప్తావు, నీ ఇరుగు పొరుగుతో చెప్తావు, నీకు ఎవరు నమ్మకం ఉన్నారో వాళ్ళతో చెప్తావు. కానీ దేవుడు ఎవరితో చెప్తున్నాడంట? ఆయన ఎంతో నమ్మకం మన మీద పెట్టుకుని మనల్ని నిర్మాణం చేసుకుంటే మనమే ఆయన మీద తిరగబడితే ఇంకెవరితో చెప్తాడు ఆయన? ఎవరితో చెప్తాడు ఆయన? ఆకాశంతో చెప్తున్నాడంట. ఓ ఆకాశమా ఆలకించు. నా పరిస్థితి ఇలా ఉంది. వాళ్ళు నేనేం చేశాను? గొప్పవారిగా చేశాను. నేను వాళ్ళని పిల్లల్ని పెంచాను. ఎలా పెంచాను? వాళ్ళ గొప్పోళ్ళు అయిపోయారు. ఏమైపోయారు? గొప్పోళ్ళు అయిపోయి ఈ రోజున ఏమైపోయారు? నా మీదే తిరుగుబాటు చేస్తున్నారు. ఎంత బాధ ఇది! ఆలోచించండి, ఎంత బాధ ఇది! ఇది ఆయన అనుభవించిన ఆ లోతుల్లోకి మనం వెళితే ఎంత బాధేస్తుందో తెలుసా మీకు? నీ బిడ్డలు నీకు వ్యతిరేకంగా తయారైతే నీ గుండె ఏమైపోద్దో అప్పుడు తెలుస్తుంది ఆయన ఎంత బాధపడుతున్నాడో మన గురించి. అప్పుడు మనకి తెలుస్తుందండి. గొప్పవారైన తర్వాత ఆయన మీదకి ఏమైపోయారట? తిరుగుబాటు చేశారటండి. తిరుగుబాటు చేశారట. ఎవరితో చెప్పుకోవాలో తెలియట్లేదు ఆయన. ఎవరితో చెప్పుకోవాలో తెలియట్లేదు ఆయన. సాతానుడు ఆయన మీద వ్యతిరేకైపోయాడు. ఏమైపోయాడు? వ్యతిరేకైపోయాడు. ఎందుకు వ్యతిరేకయ్యాడు అంటే నేను చాలాసార్లు చెప్పాను. ఆయనతో సమానము, నువ్వు నేను సమానము అన్నాడు. అసలు దేవుడు ఎక్కడ, సాతాను ఎక్కడండి? దేవుడితో సమానము అవ్వాలి అంటే ఎలా అవుతాడు అసలు? నువ్వు నేను 50-50 అంటే చీకటికి వెలుగుకి పొత్తు కుదురుతుందండి? ఇప్పుడు మనం లైట్లు వేసాం, వెలుగు వచ్చిందండి, చీకటి వచ్చి నేను కూడా ఉంటాను, వెలుగు నువ్వు నేను కలిసి ఉన్నామంటే అది అవుతుందండి? అది అసలు వెలుగున్న చోట చీకటి ఉంటుందండి? కలిసి ఉంటాయా రెండుని? వెలుగు వచ్చిందంటే చీకటి పారిపోవాల్సిందే. వెలుగు వచ్చిందంటే చీకటి పారిపోవలసిందే. అయితే ఆయన బాధ వర్ణనాతీతమైపోయిందండి. ఏమైపోయింది? వర్ణనాతీతమైపోయింది. అందుకే ఆయన ఆకాశంతో చెప్తున్నాడు, బాధపడిపోతున్నాడు. నేను పిల్లల్ని పెంచాను. ఎలా పెంచానంటే గొప్పోళ్ళు అయిపోయారు. నేను మామూలుగా పెంచలేదు వాళ్ళని, గొప్పోళ్ళు అయిపోయారు. గొప్పోళ్ళు అయిన తర్వాత నా మీద చూసారు ఎంత బాగుందో?
గొప్పోళ్ళు అవన క్రితం తిరుగుబాటు చేయలేదటండి, గొప్పోళ్ళు అయ్యాక తిరుగుబాటు చేశారట. ఆయన ఆకాశముతో భూమితో చెప్పుకుంటున్నాడండి. ఈ రోజుని కూడా చాలామంది తల్లిదండ్రులు నా పిల్లల కోసం అండి నేను చాలా కష్టపడ్డానండి, మరి ఇలా చేశానండి అలా చేశానండి, కానీ ఈ రోజున మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదని ఏడ్చే తల్లిదండ్రులు ఎంతమంది లేరు ఈ రోజుని? ఏ స్వభావం ఇది? సాతాను యొక్క స్వభావం అండి. ఏ స్వభావము? సాతాను యొక్క స్వభావం అన్నమాట. దేవుని స్వభావం ఉండుంటే కనుక వాళ్ళు చక్కగానే చూస్తారు. రెండోది, దేవుడు చెప్పిన దానికి మనం ఏం చేయాలండి? లోబడాలి, విధేయత చూపించాలండి. ఏం చేయాలి? ఆయన ఏం చెప్పితే అది వినాలి మనం. ఆయన చెప్పుతున్నాడంటేనే మనం వింటామని చెప్తాడు ఆయన. విని వదిలేస్తామని చెప్పడు ఆయన మనకి. నా పిల్లలు ఇలా ఉండాలి అలా ఉండాలి, వాళ్ళు చక్కగా తయారవ్వాలి, సాతానికి వ్యతిరేకంగా ఉండాలని ఆయన కోరుకుంటే పిల్లలు ఎలా తయారవుతున్నారట? వాళ్ళు గొప్పవారుగా అయ్యేంత వరకు దేవుడి మాట వింటున్నారటండి. చాలా మందిరాల్లో ఇదే మాటలు చెప్తున్నారు. ఇప్పుడు వారికి ఏమీ లేనప్పుడు అసలు మందిరాన్ని వదలలేదండి, అన్నీ వచ్చిన తర్వాత మందిరం మానేశారండి. వింటున్నారా లేదా? ఇలాంటి ఎక్కడ ఖాళీ అండి? అసలు ఖాళీ ఉండట్లేదండి నాకు. అందుకే వాళ్ళని ఏ పరిస్థితిలో పెట్టాడట? ఏమీ లేని పరిస్థితిలో పెట్టాడట దేవుడు. ఎందుకంటే అన్నీ ఇస్తే వాళ్ళు అలా ఉండరట, అన్నీ ఇస్తే అలా ఉండరంట. అందుకే ఆయన వాళ్ళు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడటండి. కానీ వాళ్ళ ప్రయోజకులు అయ్యేటప్పుడు కంట దేవునితో మాట్లాడడానికి కానీ, దేవుని మాట వినడానికి కానీ, దేవుని మాట ప్రకారంగా జీవించడానికి కానీ ఏ మాత్రము కూడా లోబడరటండి. దేవునికి లోబడరటండి. మనము దేవుని దగ్గరికి వస్తున్నాము, వెళ్తున్నాము, మంచిదే. కానీ దేవుడు ఏం చెబుతున్నాడో అది వింటున్నాము, విన్న దాని ప్రకారంగా మనము జీవిస్తున్నామా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం వచ్చాము వెళ్ళాము అన్న దానికంటే మనము ప్రభువు చెప్పిన దాని ప్రకారంగా మనము జీవిస్తే అప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషపడతాడండి. అది కావాల్సింది. అది చాలా మెయిన్. దేవుడు చెప్పిన మాట మనం వినకుండా నువ్వు ఎన్ని గంటల ప్రార్థన చెయ్యి, అదంతా సున్నా. దేవుడు చెప్పిన మాట నువ్వు వినకుండా, అనుసరించకుండా నువ్వు ఎన్ని గంటల బైబిల్ చదువు, వేస్ట్. నువ్వెన్ని గంటలు చదివావని కాదు దేవుడికి కావాల్సింది, నువ్వెన్ని గంటల ప్రార్థన చేసావని కాదు దేవుడికి కావాల్సింది, నువ్వెన్ని ఉపవాసాలు చేసావని కాదు దేవుడికి కావాల్సింది, నువ్వెంత కన్నీళ్ళు పెట్టుకున్నావని కాదు దేవుడికి కావాల్సింది. ఆయన చెప్పిన మాట నువ్వు వింటున్నావా అంటే ఆయన చెప్పినట్టుగా మనము చేస్తున్నామా, జీవిస్తున్నామా? అది ఆయనకి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించేదండి. అలా చేస్తే ఆయనలా తయారవుతాం. మనం ఎలా తయారవుతాం? నా బిడ్డలో నాలా తయారయ్యాను. ఏమనుకుంటాడు ఆయన? నా బిడ్డలో నాకులా తయారయ్యాను, ఆయనలా తయారవ్వాలి మనం. అంతే తప్ప సాతానుతో చేతులు కలపకూడదు. మనం సాతానుడు పిలుస్తాడు, ఆకర్షిస్తాడు మనల్ని, చాలా రకరకాలు వేస్తాడండి మనకి వలలో. కానీ వాడి వలలో చిక్కుకోవడానికి కాదు మనల్ని ఎంతగా చేసింది, మన జీవితాల్లో కార్యాలు చేసింది అందుకు కాదండి. మనకి వాడి వలలో చిక్కుతామని కాదు, వాడు చెప్పినట్టుగా చేస్తామని కాదు, వాడికి వ్యతిరేకంగా జీవించాలండి. వాడికి వ్యతిరేకంగా మనం జీవిస్తే వాడు ఊరుకుంటాడా అండి? చెప్పండి, ఊరుకుంటాడా? అనేకమైన శ్రమలు కలుగు చేస్తాడు. ఏం చేస్తాడు? అనేకమైన శ్రమలు కలుగు చేస్తాడండి. శోధించేస్తాడు, పట్టుకుని ఏం చేస్తాడు?
శోధించేస్తాడు. వాడు శోధకుడు. వాడి పేరులో ఒక పేరేంటి? శోధకుడు. యేసు ప్రభుని శోధించడానికి ఎక్కడ తీసుకెళ్ళాడని ఉంది? అరణ్యములోకి తీసుకెళ్ళాడు. ఎన్ని రోజులు? 40 రోజులు. ఆయన 40 రోజులు ఉపవాసం ఉంటే ఆయన్ని శోధించడానికి అరణ్యములో 40 రోజులు ఉపవాసం ఉంటే 40 రోజులు ఆయన ఏం చేశాడట? శోధించాడటండి. 40 రోజులు కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాడు. ఆయన అరణ్యంలోంచి బయటకు వచ్చాడు. బయటకు వస్తే వదిలేశాడా? ఇప్పుడు 40 రోజులు ఉపవాసం ఉన్న ఆయనకి ఏమేస్తుంది? ఎందుకంటే ఆయన దేవుడిగా రాలేదు భూమి మీదకి, ఒక మనిషిలాగా వచ్చాడు. ఆయన దేవునికి కలిగి ఉన్న ఆ శక్తులన్నీ కలిగి రాలేదు. ఆయన ఏమి పట్టుకుని రాలేదు. ఆయన మనం ఎలా పుట్టామో ఎలా జన్మించామో అలాగే జన్మించాడు ఆయన కూడా. అయితే మనిషికి ఆకలేస్తుంది కనుక బయటికి రాగానే, నీకు ఆకలేస్తుంది కదా, ఈ రాళ్ళుని రొట్టెలుగా చేసేసుకోమన్నాడు. మనకి కూడా కొన్ని సమయాల్లో ఇలాంటి ఆలోచనలే చెప్తాడండి. మొన్నే చెప్పాను మీకు ఆ విషయం. దాహం వేస్తుంటే ఏం చెప్పాడు నాకు? మరి అది సైతాన్ చెప్పిందా దేవుడు చెప్పిందా? ఆ మాట వినుంటే అక్కడ నేను కొన్ని ఆశీర్వాదాలు పోగొట్టేసుకునేదాన్ని. ఆ మాట వినుంటే అది ఎలాగుంది? ఎంత కరెక్ట్గా ఉంది. నిజమే, నాకు దాహం వేస్తుంది, నాకు దాహం వేస్తుందండి, తాగానండి అంటే ఎవరన్నా ఏమన్నా అంటారా? కానీ నా మనసు ఒప్పుకుందా? నేను ఎందుకు అలా చెయ్యాలి? నేను దేవుడి బిడ్డను. నేను దేవుడి బిడ్డనే. ఆయనకు తగినట్టుగా నేను ఉండాలి. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, రాజాది రాజు. బిడ్డలు ఎలా ఉండాలండి? రాజకుమారులాగా రాజకుమార్తెలాగా ఉండాలి, కానీ బెగ్గర్స్ లాగా ప్రవర్తించకూడదు. మరి దేవుడు పంపించాడా లేదా? అక్కడ నా ఆశీర్వాదాలు పోగొట్టడం కోసం సాతానుడు వేసిన ప్లాన్ అది. ఎవరిదో మనం కొంచెం ఏదో ఆశిస్తే అక్కడ ఏం పోయింది? మనది ఆశీర్వాదం. దేవుడు గొప్పది ఇవ్వాలనుకుంటాడో మనం ఏం చేస్తాము? అది ఎవరి ప్లాన్? అది ఎవరిచ్చిన ఆలోచన? అది అదనమాట. సాతానుడు ఎలాంటి ఆలోచనలు ఇస్తాడు? కొంచెం కలిసి వస్తుంది నీకు, కొంత మనీ కలిసి వస్తుంది నీకు, లేకపోతే కొన్ని సరుకులు కలిసి వస్తాయి నీకు, లేకపోతే ఏదో కొంచెం కలిసి వస్తాయి నీకు అని ఆలోచన చెప్తాడు వాడు. నేను రాజాది రాజు బిడ్డనైనప్పుడు అలాంటి పనులు చేస్తామా? అలాంటి అవసరం ఉంటుందా? రాజు బిడ్డలకి రానిస్తాడా ఆయన? అవసరం వచ్చినా దాన్ని తీర్చగలడా లేదా? ఎప్పుడు? ఆయన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, ఆయనకి తగినట్టుగా మనం జీవించినప్పుడు, ఆయన బిడ్డలుగా మనము జీవించినప్పుడు జరుగుతాయి. ఓసారి సైతాన్ మాట విని, ఓసారి దేవుడి మాట విని, ఓసారి సైతాన్ మాట విని అంటే ఇప్పుడు ఎలా ఉన్నారు వీళ్ళు? ఇటు దేవుడి బిడ్డలా, అటు దెయ్యం బిడ్డలా ఏమో తెలియదు. దీన్ని ఏమంటారంటే గోడ మీద పిల్లి వాటం అంటారు. అయితే అటు తూగుతారంట, లేకపోతే ఇటు తూగుతారంట. అంటే వీళ్ళు దేవుడి బిడ్డలో తెలీదు, అటు దెయ్యం బిడ్డలో తెలియదు అనమాట. దేవుణ్ణి సంతోషపెట్టడానికి కొన్ని దేవుడు చేస్తారటండి, కొన్ని ఏమో సైతాన్ని సంతోషపెట్టడానికి. చాలామంది ఇలాంటి మాటలు మాట్లాడడం నేను విన్నానండి. మనం లోపల ఉన్నాం కదా, మరి లోపల ఉన్నప్పుడు ఇలాంటివి తప్పదు, మరి చెయ్యాలి, తప్పదంట. ఏం చేయదంట? తప్పదు, మరి ఇవన్నీ చెయ్యాలి, మరి వస్తుంది ఏంటి మనకి అంటున్నా. మరి తప్పదు అనుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఉంటే నువ్వు దేవుళ్ళన్నా ఉండాలి, లేకపోతే లోకంలో ఉండాలి. లోకంలో ఉంటే నిన్ను సాతాను ప్రేమిస్తాడు, దేవుళ్ళో ఉంటే దేవుడు ప్రేమిస్తాడు. లోకంలో ఉంటే సాతాను ఆశీర్వదిస్తాడు, దేవుళ్ళో ఉంటే
దేవుడు ఆశీర్వాదిస్తాడు. దేవుళ్ళు ఉంటే సాతాను శోధించేస్తాడు. శోధకుడు ఏం చేస్తాడు? శోధిస్తాడు కానీ జయం మందే. జయము మందేనండి, మందే. అయితే దేవుని మాట విన్నారు, దేవునితో చాలా సంతోషంగా ఉన్నారండి, చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. కానీ ఆ సంతోషం అంతా ఎటెక్కిపోయిందో తెలియదు. ఎప్పుడైతే సాతాను మాట విని ఆకర్షింపబడ్డారో, ఆ ఫలాన్ని తిన్నారో, వాళ్ళ సంతోషం ఎటెళ్ళిపోయిందో తెలియదు అన్నమాట. సంతోషం ఎటెళ్ళిపోయిందో తెలియదు. వాళ్ళు ఏం తెచ్చుకున్నారు? దేవుడి దగ్గర నుంచి శాపాలు తెచ్చుకున్నారు. దేవుడు మనల్ని శపించడానికి నిర్మించుకున్నాడా? నా పిల్లల్ని గొప్పవాళ్ళగా చేయాలనుకున్నాడు ఆయన. మనల్ని ఎలా చేయాలనుకున్నాడు? గొప్పగా చేయాలనుకున్నాడు. గొప్పగా చేయాలనుకున్నాడు, చేసేసాడటండి. చేసేసిన తర్వాత ఏం చేశారంట? తిరుగుబాటు చేశారట. చూసారా? తిరుగుబాటు చేశారు. ఆయన చాలా బాధపడిపోతున్నాడండి. ఈ అనుభవాలు గుండా ఎవరమైతే ఆయన లాగా మనము జీవించాలని కోరుకుంటున్నామో, ఆయన బిడ్డలుగా మనము జీవించాలనుకుంటున్నాము, ఆయనకు తగినట్టుగా జీవించాలనుకుంటున్నాము, మనకి కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురొస్తాయి. హల్లెలూయా. ఆయన క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అంటే, క్రీస్తు ఎలాగైతే మనల్ని ప్రేమించి ఈ రీతిగా గొప్పవాళ్ళగా చేశాడో, మనము కూడా ఏం చేస్తామంటేనంట, అనేక మందిని ప్రేమించి వారిని కూడా మనం ఏం చేస్తామంటే ప్రయోజకులుగా చేస్తామంటండి. అనేక మందిని ప్రయోజకులుగా చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారట? మన మీద తిరుగుబాటు చేస్తారట. చూసారా? అంటే ఇప్పుడు దేవుని యొక్క బాధ ఎవరికి వచ్చింది? దేవుని బిడ్డలకు వచ్చింది. ఎవరికి వచ్చింది? దేవుని బిడ్డలకు వచ్చిందండి. అయ్యో, నేను వీళ్ళకి ఎంత సహాయం చేశాను కదా, కానీ వీళ్ళేంటి నా మీద ఇలా తిరుగుబాటు చేస్తున్నారు అని ఏం చేస్తారంటేనంట, ప్రభువు అనుభవించిన బాధ అంతా కూడా మనం అనుభవిస్తామండి. దేవుని బిడ్డలు అంటే దేవుడు భూమి మీద అనుభవించిన ప్రతి దాన్ని కూడా మన అనుభవంలోకి వచ్చేది. దేవుని వలె నేను జీవించాలని నేను అనుకున్నప్పుడు, దేవుడు భూమి మీద ఏదైతే అనుభవించాడో అదంతా కూడా నేను అనుభవించాల్సి వస్తుంది. ఎవరైతే అలా జీవించాలని కోరుకుంటున్నారో వారందరికీ ఇలాంటి అనుభవం ఎదురవుతుంది. అర్థమైందా? అందరికీ ఇలాంటివి ఎదురవుతుంది. నేను దేవుని వలె జీవించాలి, దేవుడు నన్ను ఇలా జీవించమన్నాడు కదా, ఆయనకి తగినట్టుగా నేను జీవించాలి అని చెప్పేసి ఎవరమైతే అనుకున్నామో వాళ్ళు ఇవన్నీ కూడా అనుభవించాల్సి వస్తుందంట. కొరింథీయులకు రాస్తూ పౌలు గారు ఏమంటున్నాడు అంటే, వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారటండి. ఈ కొరింథీయులు ఏం చేస్తున్నారట? ఇష్టానుసారంగా జీవిస్తున్నారటండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అంటున్నాడు. అంటే మీరు దేవునికి ఒక ఆలయాలుగా ఉండాల్సిన మీరు మీ శరీరాలను దేనికి ఉపయోగిస్తున్నారో? జారత్వానికి ఉపయోగిస్తున్నారని చెప్తున్నాడండి. మన దేహం ఎందుకు ఇచ్చాడటండి? దేవుణ్ణి మహిమపరచడానికి ఇచ్చాడటండి. మన శరీరంలో ఆయన నివసించాలని, మనమే ఒక దేవాలయాల్లాగా ఉండాలని, మనలో ఆయన నివసించాలని మనల్ని ఏం చేశాడట? ఆయన పరిశుద్ధంగా దేవాలయాల్లాగా మన శరీరాన్ని నిర్మాణం చేసేసాడు. అందుకే అంటాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అంటాడు.
వినయ మనస్సు గలవారి వద్ద ఆయన నివాసము చేస్తాడు అని వాక్యం చెప్తుందండి. అంటే ఈ యొక్క వినయ మనస్సు అనేటువంటిది మనం కలిగి ఉన్నప్పుడంట మనలో ఎవరు నివాసం చేస్తారటండి? అంటే మన దేహాన్ని పరిశుద్ధంగా మనం ఉంచుకుంటే, మన శరీరంలో ఉన్న అవయవాలన్నింటినీ కూడా పరిశుద్ధంగా మనం ఉంచుకుంటే దేవుని ఆత్మ మనలో నివాసం చేస్తుందండి. దేవుని ఆత్మ మనలో నివాసం చేస్తుందండి. ఎందుకు అంటే నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్తున్నాడండి. ఆ చెప్పిన మాట మనం వినాలి కదా. ఎవరమైతే వింటామో, మన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటామో మనలో ఆయన నివాసం చేస్తాడట. వినయ మనస్సు కలిగిన వారి యొక్క ఆయన నివాసము చేస్తాడని వాక్యం చెప్తున్నాడు. వినయం, విధేయత. హెబ్రీయులకు రాస్తూ పౌలు గారు అంటాడు, శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడటండి. ప్రభువారు ఏం నేర్చుకున్నారంట? ఆయనకి విధేయత నేర్చుకోవడం ఏంటండి? ఆయనకి విధేయత లేదా అని మనం అనుకుంటాము. ఆయన శరీరముతోనే భూమి మీదకి ఆయన నేను ఎలా జన్మించామో మనలాగే ఆయన జన్మించాడు కనుక మనకు ఒక మాదిరి చూపించాడు ఆయన అన్ని విషయాల్లో కూడా. శ్రమలు అనేటువంటివి ఎవరి నిమిత్తం వచ్చినాయి? ప్రభువు నిమిత్తం వస్తాయి మనకు శ్రమలు. ఎవరి నిమిత్తం? నేను పరిశుద్ధంగా జీవించాలని నేను కోరుకున్నాను అనుకోండి, అపవిత్రపరచాలి అని సాతానుడు అనుకుంటాడు. అప్పుడు శ్రమ కాదా? నేను నిజమే అనేటువంటిది కలిగి ఉండాలి, నేను యథార్థంగా జీవించాలని కోరుకుంటే సాతానుడు ఎలా చేయాలనుకుంటాడు? యథార్థత వదిలేసేలా చెయ్యాలి అనుకుంటాడు. కానీ యథార్థత విడిచిపెడతారండి? యథార్థత కలిగి జీవించాలనుకున్న వాళ్ళు యోగు విడిచిపెట్టాడా? శ్రమలు వచ్చినాయా రాలేదా? అన్ని శ్రమలు అనుభవించిన మీదట అది మేలుగా మార్చేశాడు. హల్లెలూయా. సాతానుడిని శోధించకుండా ఆపలేదు, కానీ వాడు ఎంత శోధించాడో అన్ని విషయాల్లో కూడా దేవుడు అలా చూస్తూ ఊరుకున్నాడండి. ఆస్తి నష్టం చేసేశాడు, ఇంట్లో ఉన్న పిల్లల్ని నాశనం చేసేశాడు, భార్యని వెళ్ళగొట్టేశాడు, స్నేహితులందరినీ దూరపరిచేశాడు, అతన్ని ఒంటరిగా చేశాడండి. ఏం చేశాడు? ఒంటరిగా చేశాడండి. అతని మాట వినేవాళ్ళు ఒక్కడైనా ఉన్నారా? అదే ఒంటరితనం అంటే. మన మాట వినేవాళ్ళు ఉండరు, నమ్మేవాళ్ళు ఉండరు. మనం అబద్ధికులు అనుకోండి, మనం చెప్పిన అబద్ధాన్ని ప్రతి ఒక్కరు నమ్ముతారు. మనం మోసగాళ్ళం అనుకోండి, వాళ్ళు ఎంత మోసం చేశారు, మనం అంతే మోసం చేయాలి. కానీ దేవుని యొక్క బిడ్డలో అలాంటి విషయాల్లో నలిగిపోతారండి. అలాంటి విషయాల్లో నలిగిపోతారు. శ్రమల వలన విధేయత నేర్చుకున్నాను అంటున్నాడు ఆయన. ఏం చేశాడట? శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడట. ఎవరైతే దేవునిలాగా జీవించాలని ఆశపడ్డారో, పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, విశ్వాసంగా, దేవునికి తగిన బిడ్డల్లాగా, ప్రియమైన బిడ్డల్లాగా జీవించాలని ఎవరైతే ఆశపడ్డారో వాళ్ళందరూ శ్రమలు అనుభవించారండి. అందరూ అనుభవించారు. శ్రమలు అంటే ఏవో చిన్ని అనుకుంటారు చాలామంది. వాళ్ళకు వచ్చింది అది పెద్ద శ్రమ కాదు, కానీ వాళ్ళు ఏమనుకుంటారు? బాబోయ్, నాకు వచ్చిన శ్రమ ఎవ్వరికీ రాకూడదండి బాబు అంటారు. అది అసలు పెద్ద శ్రమే కాదు. అది అసలు పెద్ద శ్రమే కాదు. శ్రమ అనుభవించిన వారికి వీళ్ళు పడుతున్న శ్రమ చెప్తే వాళ్ళకి ఎలా ఉంటుంది? అంతకంటే బోళ్ళు అనుభవించాను నేను, ఆ శ్రమ ఎలా ఉంటుందో నాకు తెలుసు.
7 మంది పిల్లల కన్నా తల్లి దగ్గరికి వచ్చి ఒక పిల్లని కన్నా తల్లి ఎలాగ నొప్పులు ఇవ్వాలో చెప్తుందంటండి. 7 మంది పిల్లల కన్నా తల్లికి తెలుస్తుందా నొప్పులు ఎలా పడాలో? ఒక పిల్లల కన్నా తల్లికి తెలుస్తుందా నొప్పులు ఎలా పడాలో? అలా ఉంటుందన్నమాట. వాళ్ళు అనుభవించే శ్రమ చాలా చిన్నదే, కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది? అది చాలా శ్రమలు నేను అనుభవించేస్తున్నాను అనిపిస్తుంది అటండి. కానీ నిజంగా శ్రమ అనుభవించే వాళ్ళు అది దేవునికే తెలుస్తుంది అటండి. అది వాళ్ళు అనుభవించేది ఏంటో అది దేవుడికి మాత్రమే తెలుసు. వాళ్ళకి తెలుసు, దేవుడికి తెలుసు. మిగిలిన వారికి ఏదైనా చెప్పినా వాళ్ళు వినరట, నమ్మరటండి. ఏం చేయరు? వినరు, నమ్మరండి. మళ్ళీ తిరిగి వాళ్ళే పోట్లు పొడుస్తారన్నమాట. ఏం చేస్తారు? పోట్లు పొడుస్తారు, గాయపరుస్తారండి. యోగుని ఎంతమంది గాయపరచలేదు? అతని స్నేహితులు గాయపరచలేదా? అతని భార్య అతన్ని తృణీకరించి వెళ్ళిపోలేదా? అతనికి నాన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంత శ్రమది, ఎంత శోధనది. శోధన అనుభవించిన నరుడు ధన్యుడు అని రాయబడింది. శోధన అంటే సహించాలటండి. ఏం చేయాలి మనం? శోధనని సహించిన వాడు ధన్యుడు అని రాశాడండి. మనం ఎంత సహిస్తామో ఇంకా శోధిస్తాడండి సాతానుడు మనల్ని. కానీ దాన్ని ఏం చెయ్యాలట? సహించాలటండి. మనం ఎంతవరకు ఓర్చుకుంటామో ఆ ఓర్పుకి తగినంత శ్రమకి అప్పగిస్తాడట దేవుడు మనల్ని. అంతకు మించి అప్పగించడటండి. యోబు ఎంతవరకు అనుభవించగలడో అంతవరకు కూడా అప్పగించాడట. ఆ తర్వాత ఇంకా అతన్ని శ్రమ పెట్టడానికి ఇంకేమీ లేవటండి. ఇంకేమున్నాయి? ఆస్తి పోయింది, అన్నీ పోయినాయి, పిల్లలు పోయారు, భార్య వెళ్ళిపోయింది, స్నేహితులు దూరం అయిపోయారు, అన్నీ అయిపోయినాయి. శరీరం మీద ఆరోగ్యం లేదు, ఏమీ లేదు. ఇంకా అతను ఏం చేస్తాడు? ఇంకా సాతానుడు చేయడానికి ఏముంది మిగిలి? ఇంకేం మిగిలింది కనుక అప్పుడు వదిలేడు అన్నమాట అండి. సరే, ఓకేనా? వాడు అందరిలాంటి వాడు కాదని ముందే చెప్పానా నీకు? నేను నా భక్తుడు ఒకడు ఉన్నాడు భూమి మీద, వాడి లాంటి వాడు ఎవడో లేడని ముందే చెప్పానా నీకు? అయినా అనవసరంగా నువ్వు నన్ను ప్రేరేపించావు, నిష్కారణంగా ప్రేరేపించావు. అయినప్పటికైనా వాడు ఏం చేయలేదు, మాటతో కూడా నన్ను ఏం చేయలేదు, వాడు తృణీకరించలేదు. మాట ద్వారా కూడా పాపం చేయలేదు అతను. అందుకని నువ్వు ఎంత నష్టపరిచేసావు వాడిని, నేనేం చేస్తాను చూడు అని చెప్పేసి ఎంత పోయిందో 2 అంతలు ఇచ్చాడట దేవుడు. ఆయన ఏమన్నా అడిగాడండి? ప్రభు నీ కోసం నేను ఇలా నిలబడ్డాను, మరి నన్ను ఇలాగ ఆశీర్వదించి అలాగ ఆశీర్వదించని ఎప్పుడన్నా అడిగాడండి? అడగరండి అలాంటి వాళ్ళు. దేవుని కొరకు సహించే వాళ్ళు నన్ను ఇలా దీవించు అలా దీవించు, నీ గురించి నేను చూడు ఏమైపోయాను, ఎలాగైపోయాను అలాగైపోయాను అని చెప్పేసి దేవుణ్ణి ఆ రీతిగా మాట్లాడరండి. ఒకవేళ ఏదైనా మాట వచ్చిందంటే నోట్లోంచి వస్తుంది తప్ప హృదయంలోంచి రాదు. హృదయంలోంచి రాదు, నోట్లోంచి వస్తాయి ఒకవేళ వస్తాయి. కానీ దేవుడు నోట్లో వచ్చిందా హృదయంలోంచి వచ్చిందా చూస్తాడు. ఎందుకంటే హృదయంలో వచ్చిన దానికే ఇంపార్టెంట్ ఇస్తాడు ఆయన, నోట్లోంచి వచ్చిన దానికి ఎవడు. ఆ రీతిగా దేవుడు ఏం చేశాడంటే 2 ఆశీర్వాదం ఇచ్చాడు. ఇప్పుడు సాతాను సిగ్గుపడేటట్టు అయిందా? యోబు సిగ్గుపడ్డా? దేవుడు సిగ్గుపడ్డా? ఇప్పుడు యోబు ఎవరిని గెలిపించాడు? అది అప్పుడు సన్మానం చేస్తాడు దేవుడు. దేవుడిని ఎప్పుడైతే మనం గెలిపిస్తామో మనకి సన్మానం జరిగిస్తాడండి దేవుడు. తెలుసా మీకు ఆ సంగతి? ఆయన సన్మానం చేస్తాడండి. నా బిడ్డ ఈ విషయంలో నన్ను గెలిపించారు అనేసి గొప్పగా సన్మానం జరిగిస్తాడండి ఆయన.
సాతాన్ని సిగ్గుపరుస్తాడటండి ఆయన. నా బిడ్డంటే ఏంటో అనుకున్నావు నువ్వు, ఇన్ని శ్రమలు పెట్టావు, అయినా నా బిడ్డ నన్ను తృణీకరించలేదు చూసావా అని దేవుడు కాళ్ళు ఎగరేసుకునేటట్టు మనం చేస్తామంట. మనం ఎంత సహిస్తామో, ఎంత ఓరుస్తామో, కష్టానికి, నష్టానికి, బాధకి, అన్నిటికీ ఎప్పుడైతే మనం తాడుకుంటామో దేవుడిని గెలిపిస్తామంట. దేవుడిని గెలిపించినప్పుడు దేవుడు సంతోషపడటమే కాదు కానీ మనల్ని ఆశీర్వదించి పడేస్తాడటండి. డబల్ ఆశీర్వాదాలు వస్తాయటండి. ఒక పక్కనే పూర్తిగా నాశనం అయిపోయినట్టు అయిపోతుంది అన్నమాట పరిస్థితి. ఏంటండి వీళ్ళు ఇలాగైపోతున్నారు, ఏంటండి వీళ్ళు చాలా బాగుండేవారు కదా, వీళ్ళ పరిస్థితి ఏంటండి ఇలాగైపోతుంది అని చూసిన వాళ్ళందరికీ కూడా చాలా హేళనగా కనిపిస్తారట. కానీ నా దేవుడు ఎంటర్ అయిన తర్వాత, జరగాల్సిందంతా జరిగిపోయాక ఆయన ఎంటర్ అవుతాడట. ఎంటర్ అయిన తర్వాత ఎలా చేస్తాడు ఆయన? సాతానుడు సిగ్గుపడేటట్టుగా చేస్తాడు. మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు ఆయన. నీ శత్రువుల ఎదుట నిన్ను నేనేం చేస్తానంటాడు ఆయన? హెచ్చిస్తానంటాడు. నీ శత్రువుల ఎదుట నీ శత్రువులు చూస్తారా నువ్వే హెచ్చింపబడడం అనేటువంటిది ఎలాగుంటుందో. నువ్వు శ్రమలు అనుభవించడం చూసారు ఇప్పటి వరకు. నువ్వు ఆశీర్వాదం అంటే ఏ రీతిగా ఉంటుందో చూస్తారు ఇప్పుడు అంటాడు ఆయన. ఎందుకని? ఆయన గెలిపించాం కనుక. ఎందుకంటాడు? ఆయన గెలిపించాం కనుక. వాడు పెట్టిన శ్రమలకి మనము బాబోయ్ ఈ శ్రమలేంటి బాబోయ్, నేను పడలేకపోతున్నాను బాబోయ్, ఇదేంటి ఇలా వచ్చేస్తున్నాయేంటి, ఉదాహరణ మీ చోటు వచ్చేస్తుందేంటి అని చెప్పేసి దేనికి బాధపడాలో తెలియదండి మనకి. శ్రమ వెంబడి శ్రమ అంటే దేని గురించి బాధపడాలో కూడా మనకు తెలియదు. అలా వస్తాయి అంటే గ్యాప్ ఉండదు. ఇంకా దానికి ఏముండదు, గ్యాప్ ఉండదండి. ఇంకా అందుకే ఇంక దేని గురించి బాధపడాలో కూడా తెలియదు అన్నమాట. అలా ఉంటుంది. కానీ అదంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఎంటర్ అవుతాడు ఆయన. మన హీరో గారు ఎంటర్ అవుతాడు. మన హీరో గారు ఎంటర్ అయిన తర్వాత అప్పుడు ఎలా ఉంటుంది? మనల్ని అవమానపరిచిన వాళ్ళందరూ కూడా సిగ్గుపడేటట్టుగా మనల్ని ఏం చేస్తాడటండి? దీవిస్తాడట, ఆశీర్వాదిస్తాడట, హెచ్చిస్తాడటండి. ఆయన హెచ్చిస్తాడట. అయితే ఆయన్ని మహిమపరిచేటట్టుగా మనం ఉండాలి తప్ప, ఆయన్ని ఘనపరిచేటట్టుగా ఉండాలి తప్ప. అందుకే ఆయనకి ఏమనిపించింది అంటేనంట, నన్ను ఆరాధించే వాళ్ళు ఎలాంటి వాళ్ళు కావాలి నాకు? ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళు కావాలి నాకు. వీడికి లాంటి వాళ్ళు కాదు ఇంకా నాకు కావాల్సింది. నన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళు కావాలి అంటున్నాడు ఆయన. అలాంటి వాళ్ళు కోరుకుంటున్నాడటండి ఆయన. వాళ్ళు కూడా అంతమంది ఉండరండి, ఎక్కడో దొరుకుతూ ఉంటారు అక్కడ. అలాంటి వాళ్ళు కావాలి నాకు. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అంటే మన ఆత్మలో ఆయన నివసించాలి. మన శరీరాన్ని అపవిత్రమైన వాటికి మనం ఉపయోగించేస్తే మనలో ఎలా నివసిస్తాడు ఆయన? పరిశుద్ధాత్మ దేవుడు అంటే అసలు చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారండి చాలామంది. పరిశుద్ధమైన జీవితం అంటే అది ఏమన్నా ఆసామాసినా? ఆయన అగ్ని అండి, దహించు అగ్ని. ఆయన నేను దహించు అగ్ని అయి ఉన్నాను అంటాడు ఆయన. ఆ అగ్ని అయిన ఆత్మ మనలో ఉండాలి అంటే అపవిత్రంగా జీవిస్తే ఉంటాడండి ఆయన మనలోని? అపవిత్రమైన మాటలు మాట్లాడితే ఉంటాడా? అపవిత్రమైన పనులు చేస్తే ఉంటాడా? అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తే ఉంటాడా? సాతానికి సంబంధించిన క్రియలు ఉంటే ఉంటాడా ఆయన? దేవుడు అంటే దేవునికి తగిన జీవితాన్ని మనం జీవిస్తేనే మనలో ఆయన నివాసము చేస్తాడు. ఎప్పుడైతే మనలో నివాసం చేస్తున్నాడో మనము ఆత్మతో సత్యముతో ఏం చేస్తామంట?
ఆరాధన చేస్తామంటే ఆరాధన చేస్తాం. అలాంటి వాళ్ళు కావాలి నాకు అంటున్నాడు. కోరుకుంటున్నాడంట ఆయన. ఏం చేస్తున్నాడు ఆయన? కోరుకుంటున్నాడంట. మనకి భూ సంబంధించినవి అంటే ఎంత ఇష్టమో మనకి కోరుకుంటూ ఉంటాము. నన్ను కలుపుకోలేదు, నేను కోరుకోలేదు. ఈమెంటి ఇలా ఉంటుంది అనుకుంటున్నారు. నన్ను చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈమెంటి ఇలా ఉంటుంది అనుకుంటున్నారు. ఆమె అలాగే ఉంటుంది. మరి ఆమె ఆయన బిడ్డ మరి అలాగే ఉంటుంది. కాకిలాగా ఉండదు, లేకపోతే ఇంకో దానిలాగా ఉండదు. పక్షిరాజు వలె పైకి ఎగిరిపోతుందటండి. దాని శత్రువు ఎక్కడ కనిపించినా అది ఎంత ఎత్తులో ఉన్నప్పటికైనా రివ్వుని కిందకి రాగలదట. ఎందుకు అంటే దానికి 2 కంటి పాపలను ఇచ్చాడట దేవుడు. ఒక కంటి పాప కాదంటండి. అందుకే శత్రువు ఎవరిలో పనిచేస్తున్నాడో అర్థమైపోతుంది. శత్రువు ఎవరిలో పనిచేస్తున్నాడో అర్థమైపోతుంది. ఒకసారి మీటింగ్స్ జరిగిన టైంలో మీకు అందరికీ తెలుసు, మనకి ఇక్కడ మీటింగ్స్ జరిగినాయి కదా. ఎప్పుడు జరిగినాయి? ఏ సంవత్సరం? గుర్తుందా? 2017లో జరిగినాయి. 2017లో జరిగితే ఆ మీటింగ్కి ఆర్కెస్ట్రాని పిలిచాం. ఆ ఆర్కెస్ట్రా వాళ్ళు ఆ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటి అంటే, బాబోయ్ ఆ బలిపీఠం మీదకి అంటే పైనే కూర్చోమన్నాం వాళ్ళని. ఆ బలిపీఠం మీదే ఒక సైడ్ని కూర్చోమన్నాం. అక్కడ కూర్చున్నారు. వాళ్ళు వాయిద్యాలన్నీ వాయించారు. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటి అంటే, ఈ బలిపీఠం అంతా అగ్ని మండిపోతుంది అన్నారు. ఏమన్నారు? అగ్ని మండిపోతుంది బాబోయ్, చాలా అగ్ని ఉంది ఇక్కడ అనేసి సాక్ష్యం చెప్పారు వాళ్ళు. మేము ఇన్ని చోట్లకి వెళ్ళాం, కానీ చాలా పెద్ద పెద్ద మీటింగ్స్లోకి మేము వెళ్ళాము, కానీ ఇలాంటి వాక్యాన్ని మేము వినలేదు. ఇలాగని మాకు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఇంతలా చెప్తారన్న విషయం అని చెప్పేసి అడిగారట. అంటే మా మేనల్లుడు వచ్చాడండి. అందులో వాడు పాటలు పాడతాడు, ఆరాధన చేస్తాడు. వాడిని దేవుడు అని తెలుసుకున్నాడు మమ్మల్ని. అయితే అని అడిగారట వాళ్ళు. సరే, ఏది ఏమైనప్పటికైనా ఎప్పుడు కూడా దైవ కార్యం జరగాలని నేను ఆశపడతాను, కోరుకుంటాను. దానికోసం ఎంత ప్రయాసైనా పడతాను, ఎంత ఖర్చు అయినా పెట్టడానికి ఇష్టపడతాను అన్నమాట. అయితే మీటింగ్స్ అయిపోయినాయి, చాలా ఘనంగా జరిగినాయి. ఏజెన్సీలో ఎక్కడికి రాని జనాభా వచ్చారు అని చెప్పేసి అన్నారు. వీళ్ళు ఎప్పుడు నేను ఎక్కడ చూడలేదు అంటే, వాళ్ళు ఎక్కడికి రారమ్మగారు, అసలు అలాంటి వాళ్ళు వచ్చారు ఇక్కడికి అని చెప్పేసి అన్నారు. అది దేవుడే కదిలించాడు, దేవుడి స్తోత్రం. అయితే ఏది ఏమైనప్పటికైనా ఒక వ్యక్తి ఏమని చెప్పారంటే, నాకు ఇలాగ ఒక దర్శనం వచ్చిందండి అని చెప్పారన్నమాట. చాలా ఎత్తైన పర్వతం అంట అది. ఆ ఎత్తైన పర్వతం మీదకి ఎక్కుతున్నామంట, కానీ చాలా అగ్ని ఉందంట. ఆ పర్వతం మీదకి ఎక్కలేకపోతున్నాము, అంత అగ్ని ఉంది అక్కడ. కానీ ఎలాగోలాగ మొత్తం మీద అసలు ఆ పర్వతం మీదకి ఎవరు ఎక్కలేరు, చాలా అగ్ని అది. అంత పర్వతం మీదకి ఎవరు ఎక్కలేరు, ఎవరు వెళ్ళలేరు అక్కడికి, మీరు ఎలాగే వెళ్తున్నారు అక్కడికి అని చెప్పి సేవకులు కూడా అందరూ అంటున్నారట. కింద ఉండి అంటున్నారట. అంటే ఆ పైకి ఎలాగోలాగా ఎక్కేస్తున్నాము, చాలా వేడిగా ఉంది, కానీ మొత్తం మీద ఎలాగోలాగా ఎక్కేస్తున్నాము. ఆ వేడికి ఆగలేకపోతున్నాము, అంత వేడి ఉంది ఆ పైన అని చెప్పి ఆ వ్యక్తి చెప్పడం జరిగిందన్నమాట. అలాగా అనేసి అనుకున్నాను నేను. మొత్తం మీద ఏది ఏమైనప్పటికైనా కొంచెం
ఏక మనసుతో ఏకాత్మతో మొత్తంగా ఉన్నా లేకపోయినా ఎంతో కొంత మొత్తం మీద కలిసి చేసినట్టే చేశారన్నమాట. చేసేటప్పటికి సాతాను పక్కన పెట్టేది పెడుతుంది అనుకోండి, అది వేరే సంగతే. అలా వచ్చిన తర్వాత మొత్తం మీద మీటింగ్ సక్సెస్ అయ్యింది. హల్లెలూయా. సక్సెస్ అయిన తర్వాత కొంతమంది వచ్చిన వాళ్ళు కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చారండి. కొంతమంది అసలు ఈవిడ ఎలా ఉంటారో అని అంటే ప్రార్థన చేస్తుంటే కళ్ళు తెరిచి చూసారంట. కొంతమంది చూస్తే శరీర రూపం కనపడలేదంట, వాళ్ళకి ఆత్మీయ రూపాన్ని చూసారంట. ఆత్మీయ రూపాన్ని చూసేటప్పటికి అల్లిపోయాళ్ళు, బాబో మీ అమ్మగారు మామూలుగా చూస్తే ఒకలాగా ఉన్నారు, ప్రార్థనలో చూస్తే ఈవిడ ఇలా లేరు ఇలా ఉన్నారు అనేసి వాళ్ళు చెప్పారంట. మరి ఏమనుకుంటున్నారు, మరి ఆవిడ అందరిలాంటి ఆవిడ కాదు అని చెప్పేసి మన విశ్వాసం చెప్పిందంట. అయితే మొత్తం మీద ఏది ఏమైతే దేవుని మహాకృప వల్ల కొంతమంది సేవకులు ఏంటంటే ఎక్కడి నుంచైనా పిలవాల్సింది, ఎవరినైనా బయట నుంచి పిలిస్తే వాళ్ళు ఈవిడ ఎందుకు అనే సేవకులు కూడా ఉన్నారు అక్కడ. ఎందుకంటే బయట నుంచే పిలుచుకుంటారు కదా. నేనో బయట నుంచి పిలుద్దామని అనుకుంటాను, ఎప్పుడు వద్దంటాడు దేవుడు. నేనే కాదు మిమ్మల్ని కూడా ప్రార్థన చేయమంటే మీరు కూడా అలాగే చెప్తా ఉంటారు. ఇది జరిగే విషయం. అయితే దేవుడు అనుమతించలేదు. మొత్తం మీద ఈ వ్యక్తి ఇలాగ నాకు దర్శనం వచ్చింది, అమ్మగారు ఏది ఏమైనప్పటికైనా మొత్తం మీద పర్వతం మీద వెళ్ళిపోయాము, చాలా అగ్గినండి బాబు అది అని చెప్పి మీటింగ్ సక్సెస్ అయిపోయింది కదా. మరి 2 రోజులే పెట్టాము, 2 రోజులు సక్సెస్ అయిపోయింది. అసలు చెప్పాలి అంటే అప్పుడు నేను చాలా బలహీనరాలను అయిపోయాను. ఆ టైంలో నేను కొంత అనారోగ్యం పడిపోయినా. ముందు నేను పడిపోయిన దాన్ని నేను బయట నుంచే పిలుద్దామని పిలిచిన వాళ్ళు కూడా రాలేదండి. దేవుడు వాళ్ళకి చెప్పేశాడు వెళ్ళొద్దని. అందుకని వాళ్ళు ఎవరో రావడానికి దేవుడు వెళ్ళొద్దని చెప్పాడు అని చెప్పకుండా వాళ్ళు తప్పించుకున్నారన్నమాట. మీరు వెళ్ళొద్దు, నేను ఆమెనే వాడుకుంటాను అన్నట్టున్నాడు దేవుడు. దేవుడు వాడుకుంటాడమ్మా మిమ్మల్ని అనేసి ఇలా చెప్పేవారు. ఇదేంటి వీళ్ళు పిలుస్తుంటే నన్ను వాడుకుంటాడంటారు వీళ్ళు అని నేను అనుకునేదాన్ని. అనుకున్న తర్వాత దేవుడు గొప్ప కార్యం చేస్తానంటున్నారమ్మా, దేవుడు చాలా అద్భుతంగా జరుగుతాయి ఈ మీటింగ్స్ అని చెప్పేవాడు. వీళ్ళని రమ్మని పిలవడానికి వెళ్తే వీళ్ళు నాకు ఇలా చెప్తున్నారు ఏంటా అనేసి ఎవరో రాలేదు. మొత్తం మీద నేను నిలబడడం అనేటువంటిది దైవ చిత్తం, కానీ నేను ఎవరినో పిలవడం అనేటువంటిది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఇవిడే నిలబడిపోతున్నారు, ఎవరిని పిలవట్లేదని వీళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు కదా అని నేను ఇలా పిలవడానికి వెళ్తే దేవుడు ఎవరిని రానివ్వలేదు. జరిగింది ఇది. అయితే ఆ వ్యక్తి మొత్తం మీద అంతా బాగానే జరిగింది. అంతా అయిపోయిన తర్వాత మొత్తం మీద నా వల్లే ఈ మీటింగ్ జరిగిందన్న మాట వచ్చేసింది. ఎవరి వల్ల జరిగిందంట? ఆమె వల్ల జరిగిందంట. అప్పట్లో స్త్రీల సదస్సు స్టార్టింగ్లో కూడా 7వ సంవత్సరంలో పెట్టాము, 2007లో. అప్పుడు ఒక ఆవిడ చెప్పింది ఆ మాట, నా వల్లే జరిగింది ఈ మీటింగు, నేనే ఎక్కువ ఉపవాసాలు చేసేసాను అన్నదన్నమాట. అదేంటి చేసింది దేవుడు కదా, దేవుడు చేస్తే ఇప్పుడు చేశానంటదేంటి అని అనుకున్నాను. అది అయిపోయింది అనుకోండి. ఆ తర్వాత ఆమెలో ఉన్న దుష్ట శక్తి ఒకరోజు మాట్లాడుతుంది కళ్ళలో నాకు. నేను అందరినీ నమ్మించగలుగుతున్నాను కానీ నిన్ను నమ్మించలేకపోతున్నాను, అందరూ నా మాట నమ్మేస్తాను, నువ్వే నమ్మట్లేదు అన్నాను. ఆమెలో ఆ దుష్టుడు పనిచేస్తున్నాడండి. ఎవరు అంటే ఘట సర్పం. అది అవి అందరికీ కనపడవయ్యి, వాళ్ళలోనే ఉంటాయండి. వాళ్ళు ప్రార్థన చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, కన్నీరు విడిచేస్తారు, అన్నీ చేసేస్తారు. కానీ వాళ్ళలో నివసించేది మాత్రం వాడు నివసిస్తూ ఉంటాడనమాట. అది అక్కడ జరిగేది. ఎందుకని అప్పుడు నేను ఒక్కరిదాన్నే నేను నమ్మించలేకపోయాను, వీళ్ళందరినీ నేను నమ్మించేశాను అని చెప్పేసి వాడు చెప్పాడు. ఆ తర్వాత అండి ఎక్కడికక్కడ ఏ కిల్లు కన్నీళ్ళు ఎరగొట్టేశాను. ఆ కళ్ళలోనే అయిపోయింది ఆ చరిత్ర. అయిపోయేటప్పటికి
ఇంతకీ ఆవిడ ఏంటి అంటే ప్రవచించేదన్నమాట అండి. ఏం చేసేది? ప్రవచించేది. ఆ ప్రవచనాలు పిచ్చుకు చాలామందికి ఉంటుందండి. కొంతమందికి ఏం ప్రవచనం చెప్తారో అనే ప్రవచనాలు పిచ్చుంటాం కొంతమందికి. అది దేవుడు మాట్లాడుతున్నాడో తెలదేళ్ళకి, దెయ్యం మాట్లాడుతుందో కూడా తెలియదు అంటే. మరి విశ్వాసాలు అనుకోవాలో తెలియదు అన్నమాట మనకి. అలా చాలా కాలం నేను నమ్మేశాను కొంతమందిని. అంటే వీళ్ళు మంచి విశ్వాసులు అనుకుని నమ్మేశాను అనమాట అండి. వీళ్ళకి ఎంత ప్రవచనాలు పిచ్చుందని నాకు అర్థం అవ్వలేదు. దేవుడి మీద ఉండాల్సిన మనసు ఎవరి మీదకి వెళ్ళిపోయింది? వీళ్ళకి ప్రవచనాల మీద పోయిందన్నమాట. అందుకే వీళ్ళు నమ్ముతున్నారు కనుక ఆడేం చేశాడు, ఆ మనసులో ఉండి అని నమ్మించేస్తున్నాడు అన్నమాట. మరి నమ్ముతుంటేనే నమ్మేస్తాడాడు, వింటేనే మాట్లాడతాడు, వినకపోతే మాట్లాడు. వినకపోయినా మాట్లాడుతూనే ఉంటాడు అనుకోండి, అది వేరే సంగతి. ఆ కథ అలాగైపోయిందంటే ఇప్పుడు 2017లోనంటే ఈవిడ వల్లే జరిగిందంటే ఈ మీటింగ్. ఇలా మాట్లాడతాను, ఇదేంటిది? అలా డైరెక్ట్గా అంటలేదు, అందరూ అనేస్తున్నారంట ఆవిడ్ని. నీ వల్లే ఇదంతా జరిగిందమ్మా అని అందరూ అంటున్నారట. ఇదేంటిది? ఏ వల్ల జరగడం ఏంటి అని చెప్పేసి అనుకునేటప్పటికి ఈ పరిశుద్ధాత్మ వచ్చేసినట్టు భాషలు మాట్లాడేసేది ఇవన్నీ ఉండేవి అన్నమాట. అప్పుడు నాకు ఎందుకో డౌట్ వచ్చి, ప్రవ్వా ఇది నీ ఆత్మ అయితే మాట్లాడాలి, నీ ఆత్మ కాకపోతే ఆగిపోవాలి అని మనసులో ప్రార్థన చేశాను. అలా చేసేటప్పుడు టక్కన ఆగిపోయిందండి. మరి దేవుని ఆత్మ అయితే మాట్లాడాలి కదా. మిగతా జనాంగాన్ని అందరినీ నమ్మించేసింది, అందరినీ ఒక తాడి మీద తెచ్చేసుకుంది, ముఖ్యంగా తన గుప్పుట్లో పెట్టేసుకుంది. ఈ రోజుకి అదే అందులోనే ఉండిపోయారు చాలామంది, ఆ మైకులోనే ఉండిపోయారు. పాపం ఏళ్ళకి పట్టిన మైకం దేవుడి మీద పట్టి ఉంటే బాగుండేది అనుకుంటున్నాను నేను. వాళ్ళ మీద ఉండే మైకం ఎవరి మీద ఉంటే బాగుండేళ్ళకే? దేవుడి మీద లేదు వీళ్ళకి, ఆ మనిషి మీద పట్టేసింది వాళ్ళకి మైకం. సాతానుడు ఎంత బలంగా మోసం చేస్తాడో చూడండి. అప్పుడు అందరూ అనేస్తున్నారండి నన్ను ఇలాగా, నీ వల్లే జరిగిందమ్మా, నువ్వు ఇలాగమ్మా అలాగమ్మా అని ఇలాగ అనేస్తున్నారు అందరూనే. అంటే నేను ఒకదాన్ని అంటలేదు, అది అందరూ అంటున్నారు కానీ ఎవరు అంటలేదు. ఇప్పుడు అది బాధ. అయితే ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాకు రెవల్యూషన్ ఇచ్చాడన్నమాట. ఎహెజ్కేల్లో ఇందాక చదివించానే, ఆ వాక్యములో నుంచి అప్పుడు వచ్చిన డౌట్ నాకు ఈరోజు క్లియర్ అయిపోయింది. హల్లెలూయా. అది అభిషేకము పొందిన కెరూబు. ఏమని రాయబడింది? అభిషేకం పొందిందా లేదా? పొందింది. కానీ ఎప్పుడైతే దేవుడు వాడుకున్నాడో ఏమొచ్చింది మనుషులకి? అది గర్వం వచ్చింది. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేశానంటే దేవుడు ఎక్కడ పడేశానన్నాడు? దాన్ని నేల పడేసి నాశనం చేశాను అన్నాడా లేదా? అదే జరిగింది. అందరూ అనుకుంటున్నారు, నా గురించి అనుకుంటున్నారు. నేను చేయలేదేమీ. ఎవరు చేశారు? దేవుడు చేశాడు. అది ఎందుకంటే గర్విష్ఠులు ఆయన ఎదుట నిలబడలేరు. ఫలాన్ని తినకముందు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారా లేదా? వాళ్ళు చిన్నపిల్లలు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారు ఆయన దగ్గరికి. ఫలాన్ని తినగానే కళ్ళు తెరవబడ్డాయి, దిగంబరులు అనిపించింది, ఆకులు కచ్చడాలుగా కట్టుకున్నారంట. ఆ తర్వాత ఏమైంది? యెహోవా అక్కడ సంచరిస్తుంటే ఆయన స్వరము విని దాక్కున్నారంట. ఎప్పుడైతే మనిషిలో పాపం ఉందో ఆయన ఎదురుగా వెళ్ళలేరంగా. మీ పిల్లడు తప్పు చేశాడు అనుకోండి, మీకు ఎదురుగా వస్తాడా? రోజు ఎదురొచ్చేస్తాడు మీకు. ఆడు తప్పు చేసినప్పుడు మీ ఎదురుకుండా వస్తాడేమో చూడండి. ఆడు వస్తాడా? భయము. ఏమొస్తుంది ఆడికి? భయం వస్తుంది. అందరినీ నమ్మించింది, మరి నన్ను ఎందుకు నమ్మించలేకపోయింది? అది ఆకాశంలో ఎగురుతున్న
కింద దాని శత్రువైన సాతానుడు ఎక్కడ పనిచేస్తున్నాడో అది ఏం చేస్తుందట, ఆ దృష్టి దానికి ఇస్తాడు దేవుడు. ఇచ్చాడు, దానికి ఇచ్చాడు. దేవుడికి శత్రువైనప్పుడు మనకే శత్రువే అవుతుంది. మనము మిత్రుడిగా చేసుకుంటే మరి నీకు మిత్రుడే అవుతాడు. ఎవరికి మిత్రుడిగా చేసుకుంటారో వాళ్ళకి మిత్రుడే అవుతాడు. దేవుడికి శత్రువైన ప్రతిదీ మనం శత్రువుగా ఎంచుకుంటే అప్పుడు దేవునికి తగిన బిడ్డల్లాగా మనము జీవిస్తాం. మనం ఆడితో ఫ్రెండ్షిప్ పెట్టుకోమే. మనల్ని ఎవరు నిర్మించుకున్నాడు? ఏ దేవుడు మనల్ని నిర్మించుకున్నాడు? ఏ దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు? ఏ దేవుడు మన కోసం త్యాగం చేశాడు? గుర్తుండాలి కదా మనకి ఇవన్నీ. అది ఈరోజు వాక్యం ఇది చెప్పాలి అని దేవుడు నాకు ప్రేరేపణిచ్చినప్పుడు ఈ వాక్యం చదువుతుంటే అప్పుడు ఆ రోజున జరిగింది నాకు ఈరోజు గుర్తు చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది అభిషేకము పొందిన కెరూబు అని రాయించాడు ఇక్కడ. యెహెజ్కేలు రాశాడు. నేను చాలాసార్లు చదివాను ఇది, కానీ ఈరోజు నాకు అర్థం చేపించాడు. అది ప్రాక్టికల్గా జరిగిపోయిన ఇవన్నీని, కానీ దీన్ని ఏం చేస్తున్నాడు ఇప్పుడు నాకు ఆయన థియరీ చెప్తున్నాడటండి. ఆయన ప్రాక్టికల్స్ ముందు అయిపోతాయట, థియరీ చెప్తాడట తర్వాత. ఆయన ఆ రోజున జరిగింది ఇది అని ఇప్పుడు నాకు వచ్చిన ఆన్సర్ వచ్చేసింది అన్నమాట. నా డౌట్ ఏమైపోయింది ఇప్పుడు క్లియర్ అయిపోయింది అనమాట అండి. ఆ కెరూబుని పడేసింది ఎవరు? దేవుడా మనుషులా? దేవుడే. దేవునికి విరోధమైంది ప్రతిదీ కూడా మనకి ఏమై ఉండాలి? అది మీరు విరోధంగా ఉండాలనుకుంటే మీరు విరోధంగా ఉంటారు, మీరు స్నేహితుల్లాగా ఉండాలనుకుంటే మీరు స్నేహితులుగా ఉంటారు. ఇదంతా మనకి ఎలా జరుగుతుంది అంటే దేవుడు ఏం చెప్పాడో అది మనం ఏం చేయాలి? వినాలి, అనుసరించాలి. అది మనం చేయాల్సింది. దేవుడు ఒకటి చెప్తే మనం ఇంకోటి చేస్తే కార్యాలు జరగవు. దేవుడు ఏది చెప్పాడో అదే మనము చెయ్యాలి. భక్తుల జీవితాల్లో శ్రమలు రాలేదా? శోధనలు రాలేదా? వస్తాయని. ఎందుకని? దేవుని కొరకు నిలబడ్డ ప్రతి ఒక్కరికి వస్తాయి. వాళ్ళు నాశనం అయిపోరు. మరలా దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు? రెండింతలు ఇచ్చేస్తాడు. వాళ్ళకి రెండింతలు ఇస్తాడో 100 అంతలు ఇస్తాడో మనకు తెలియదు. ఒకరోజు నా దేవుడు మాట్లాడాడు. నువ్వు ఎంత నష్టపోయావో దానికి 100 రెట్లు అన్నాడు ఆయన. ఆ దైవజనుడు వాక్యం చెప్తున్నాడు ఇందులో సెలలో చూస్తున్నాను, వింటుంటే నేను ఎవరు ఆత్మీయ స్థితి కలిగి చెప్తున్నారో నేను గ్రహించే కృపను దేవుడు నాకు ఇచ్చాడండి. అలాంటి అబ్బాయి అన్నీ వినేను. అది ఎంతో అంతో పని చేయాలి. కొంతమందిది మాత్రం చాలా 100% పనిచేస్తుంది అనమాట అండి. ఎంత అభిషేకం వాళ్ళలో పనిచేస్తుందో గ్రహించగలను. 100% దేవుడు నిన్ను మరలా తిరిగి ఆయన ఆశీర్వాదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. 100 కాదు 200 అన్నాడు ఆయన. హల్లెలూయా. అసలు 100 అంతలనే అంటారు. ఎవరు చెప్పినా 100 అంతలు అంటారు, కానీ 100 అంతలు కాదు 200 వంతు అన్నాడు ఆయన. ఇది చెప్పి 3వ సంవత్సరం నాకు. ఇది చెప్పి 3వ సంవత్సరం నా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో చాలా క్లారిటీగా నేను వింటాను. అది మనసులో పెట్టుకుంటాను. నువ్వేమింటున్నావో, ఏమి నీలో పనిచేస్తుందో నీకేమైనా అర్థమవుతుందో లేదో ఆలోచించుకోండి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? చాలా శ్రద్ధగా వినాలి. ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. విన్న దాన్ని అనుసరించాలి. అప్పుడే మన జీవితంలో అన్నీ చూడగలుగుతాం. నష్టాలు జరిగిపోతున్నాయి, కష్టాలు వచ్చేసినాయి అని వాటి కోసం కాదు, మనం వస్తాయి. దేవుని కొరకు నిలబడితే తప్పకుండా వస్తాయి. దేవుని కొరకు నిలబడ్డ ప్రతి ఒక్కరికి వచ్చినాయి. కానీ వాళ్ళు నిర్మూలన అయిపోలేదు. ఎంత నష్టం వాళ్ళు అనుభవించారో అంతకి రెట్టింపు ఆశీర్వాదాలు వాళ్ళ మీద దేవుడు కుమ్మరించేశాడు. బహుబలంగా వాళ్ళని వాడుకున్నాడు.
నిన్న రాత్రి ఒక దర్శనాన్ని దేవుడు నాకు చూపించాడండి. దేవుని గురించి ఒక ఆయన చాలా బలంగా చెప్తాడనమాట. చాలా ఖచ్చితంగా చెప్తాడు, బలంగా చెప్తాడు ఆయన. ఆ దైవజనుడు మనసులో ఇలా అనుకుంటున్నాడట, ఇంకెవరైనా ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారా అని అనుకుంటున్నాడట ఆయన. అనుకుంటామంటే ఒక రకంగా చెప్పాలంటే బాధ ఉంది అతని గుడ్డల్లో. ఎందుకంటే ఖచ్చితంగా చెప్పేవాళ్ళు ఉండరు. మరి ప్రజలు వినాలి, చెయ్యాలి అంటే వాళ్ళకి ఏం చెప్పాలి? మనం వాళ్ళకి నచ్చింది చెప్పాలి. మనం అలా ఆహా ఓహో అనాలి. మనల్ని ఇష్టపడాలంటే ఏం చెప్పాలి? మనం వాళ్ళకి నచ్చినట్టుగా చెప్పాలి. కానీ దేవునికి నచ్చినట్టుగా కరెక్ట్గా చెప్తే పని చేస్తుందండి? ఎవరైనా వింటారా? చెప్పే వాళ్ళ మీద పిచ్చి కోపం వస్తుంది. వాళ్ళకి పిచ్చి కోపం వచ్చినా కానీ దేవుడు చెప్పమన్నది ఖచ్చితంగా చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉంటారండి, బోల్డ్ మంది ఉంటారు అక్కడ. అయితే దేవుని గురించి నేను చెప్తూ ఆయన పడుకుని విన్నారటండి. ఆయన ఇక్కడ ఆయన కాదు, వేరే ప్రాంతం అన్నమాట. ఆయన చాలా దూరం. మీరు కూడా కొంతమందికి తెలిసేమో కూడా. ఆయన పడుకున్న ఆయన ఒక్కసారి షాక్ కొడితే లేచి కూర్చొని చూస్తున్నాడు అన్నమాట. అంటే ఉన్నారా ఏంటి, ఎలా చెప్తుంది ఈమె అని ఆశ్చర్యం కూడా కాదు, షాక్ అయిపోయాడు ఆయన. ఆశ్చర్యం వేరు, షాక్ అవ్వడం వేరు. ఎందుకు అంటే దేవుడు ఏ టైంలో ఎవరిని వాడుకోవాలో ఆయనకి తెలుసు. కాకపోతే ఆయన కొరకు మనము అగ్ని వలె మండాలండి. చల్లారిపోతే మనల్ని వాడుకోలేడు ఆయన. ఉంటే నువ్వు చల్లగానైనా ఉండు, ఉలివెచ్చని స్థితిలో ఉంటే ఉమ్మేసేస్తాను మీద. అక్కడ ఎక్కడేస్తాడంట? ఎక్కడేస్తానన్నాడు? మొఖం మీద వస్తాడట. మరి ఎక్కడ ఊహించుకుంటారో నాకు తెలియదు. ప్రార్థన చేద్దాం, మోకరించండి. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మదేవుడా మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, కృపగల నాయన మీకే స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభు, వందనాలు తండ్రి. ఆత్మ ప్రభు వారు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దయగల తండ్రి, కృపగల నాయన మీకే స్తోత్రాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభు అనేక విషయాలు మాతో మాట్లాడారు దేవా తండ్రి. వినుటి మట్టుకు వినేవారుగా కాక విన్న దాని ప్రకారంగా జీవించే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటున్నాం తండ్రి. నేను పిల్లలు పెంచాను, గొప్పవారుగా చేశాను, కానీ వారు నా మీద తిరగబడుతున్నారని ఆకాశం ఆలకించి భూమి చెవియొగ్గని నాయన మీరు ఎంతగానో బాధ పడుతూ ఉన్నట్లుగా మీ వాక్యము ద్వారా విన్నాము తండ్రి. నాయన ప్రభు నీకు తగిన బిడ్డలుగా మేము జీవించాలి తండ్రి. అట్టి మనసులో అట్టి తీర్మానాలు కలిగి ఉండడానికి సహాయం చేయండి. సంగము మండే సంగముగా ఉండాలి తండ్రి. నీ కొరకు ప్రకాశించే సంగముగా ఉండాలి తండ్రి. ఆత్మకార్యము జరిగించు నాయన. పరిశుద్ధాత్మదేవుడా మీరే కార్యము చేయండి. దయగల తండ్రి, కృపగల నాయన మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంతరక నాశను ప్రవేశ మన ఘన విజయం కలుగును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడని యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్యమైన సహాయము సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి, మన కుటుంబాలకి, మన సంఘానికి, మన గ్రామాల, జిల్లాలు, రాష్ట్రాలు, మన దేశాలకు నుంచి ముందుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు.